గద్దర్ అనేటైన ఒక నక్సలైట్. సో నక్సలైట్ సింపథైజ్డ్ అనేసి ఇప్పుడు అదే మాట సేమ్ బండి సంజయ్ గారు కూడా అన్నారు. సో మరి ఆయన మాట్లాడినటువంటి మాటకి మీరు ఏకీభవిస్తారా? ఆయన అభిప్రాయానికి ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పాడు. బండి సంజయ్ తప్పు చెప్పలే. ఇంకా బండి సంజయ్ మాట నేను చెప్తాను, అదే గద్దర్ గారు బతికుంటే వీళ్ళు కనుక అవార్డు అనౌన్స్ చేయాలంటే కూడా నా పేరు తీసేయండి అనేవాడు. ఆయన ఒప్పుకోడు. ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వానికి అది అంగీకారం కాదు. వీళ్ళు ఊరినే ఆయన పేరు చెప్పి రాజకీయం చేసే చిల్లర వేషాలు తప్పితే అది కాదు. అసలు అది పద్మ అవార్డుకు ఆయన అర్హుడు కాదు. అందుకే నక్సలిజాన్ని ప్రేమించేవాడు. అలా అయితే అసలు ఇక ఆయనకి నక్సలిజాన్ని ప్రేమించి మావోయిజాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి అవార్డులు ఇస్తే ఇక నక్సలిజం మీద పోరాటం ఎందుకు? నక్సలి మీద పోలీసులు పోరాటం, వాళ్ళని చంపడం ఎందుకు? అది అందరినీ దేశభక్తులు అందరికి అవార్డు ఇచ్చేయచ్చు కదా నక్సలిజానికి. అది పిచ్చి ఏదో ఆలోచన లేకుండా అనాలోచన ఏదో మాట్లాడదు, రాజకీయం కోసం మాట్లాడదు తప్పితే ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి అన్నీ అలాగలే. రేవంత్ రెడ్డికి ఏ యోగ్యతలు అర్హత లేకుండా సీఎం అయిపోలా కనుక అలాగ అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక మందకృష్ణ మాదిగకి కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం పట్ల కొంత ఆయన బాధాకరంగా ఉన్నట్టు మాత్రం వ్యక్తపరిచారు సీఎం. అట్లాగే ఈ మందకృష్ణ మాదిగ కూడా నాకు అవార్డు ఇవ్వడం పట్ల మరి సీఎంకి ఎందుకు బాధ అన్నమాట ఈయన కూడా మాట్లాడారు. నిజంగా ఆయన మాదిగకి సంబంధించినటువంటి ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోయింది. అట్ ది సేమ్ టైం సమాజంలో చాలా పోరాటాల్లో ఆయన పార్టిసిపేట్ చేసిరు. ఒక సంవత్సరం మీరు చెప్పండి, అంటే మందకృష్ణ మాదిగ అర్హుడైనా ఆయన గ్రహీత ఇప్పుడు తీసుకున్నారు, ఆయన విషయంలో మరి సీఎం మాట్లాడిన తీరు పట్ల మీరు 100% అర్హుడు. ఎందుకంటే అతను ఏకదీక్షతోటి తదేకంగా తల మెడ వంచకుండా మాదిగల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు. ఒకే పాయింట్, వేరే డైవర్షన్ లేకుండా ఏ పార్టీ వచ్చినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఎవరు అధికారంలో ఉన్నా అందరితోటి పోరాడుతూనే ఉన్నాడు ఆయన. కనుక ఒక వర్గం కోసం, ఒక అణగారిన వర్గం కోసం పోరాడుతున్నది అతనికి ఇవ్వటంలో ఎక్కడ అసలు ముక్కు సూటిగా పోరాడుతూనే ఉన్నాడు. అలాంటానికి ఇవ్వటంలో అర్హుడు ఆయన, ఖచ్చితంగా అర్హుడు. ఇది ఈ మావోయిస్టులని నక్సలైట్లని ప్రేమించే వాళ్ళు నేను మాదిగ దండోరా వాళ్ళని ఒకటి చేస్తే ఎట్లా? ఇది ఒక వర్గం, అణగారిన వర్గం ఇది. అది మా నక్సలిజం అనేది ఒక బుల్లెట్ కాదు, బ్యాలెట్ కాదు, బుల్లెట్ అని బుల్లెట్తో రాజ్యం రావాలని ఒక అది గన్ కల్చర్. వాళ్ళని వెళ్ళి ఏకతాటి పెట్టలేం కదా. రేవంత్ రెడ్డి అన్నీ అనాలోచితంగా ఏదో మాట్లాడతాడమ్మా. ఆలోచించి ఒక సీఎం నేను ఒక స్థాయిలో మాట్లాడే మాటకు ఒక ఉండదు. వాళ్ళ